Hi viewers, welcome to Archie Vloggers. Please subscribe and follow us. Today you have a surprise. మేము ఈరోజు వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ ఇండియా రామేశ్వరంకి స్టార్ట్ అయ్యాము. నైట్ స్టార్ట్ అయ్యాము. టోటల్ 550 కిలోమీటర్స్ ఫ్రమ్ చెన్నై టు రామేశ్వరం. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీ స్టార్టెడ్ డ్యూరింగ్ ద నైట్ అండ్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఇక్కడ నుంచి ఒక బ్యూటిఫుల్ మెమరీ స్టార్ట్ అవుతుంది మాకు. సో మీతో కూడా అది షేర్ చేసుకుందామని మీకు డిస్క్రైబ్ చేస్తున్నాం. నైట్ ఫుల్గా ట్రావెల్ చేసే ఒక బ్యూటిఫుల్ సన్ రైజ్ అండి. ఇది అయిన తర్వాత ఆల్మోస్ట్ మార్నింగ్ మేము రీచ్ అయిపోయాము. చెన్నై నుంచి త్రిచి మీదుగా పుదుకొట్టై కారైకుడి మీదుగా రామనాథపురం చేరుకున్నాం. ఫస్ట్ రామనాథపురం నుంచి వచ్చేసాము అనుకున్నాం, కానీ వెళ్తుంటే అది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. రెండు వైపులా సముద్రం ఉంది, బే ఆఫ్ బెంగాల్. మధ్యలో ట్రావెల్ చేస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ చెప్పడానికి వీలుగా లేదు అసలు. అంత బ్యూటిఫుల్గా ఉంది. అది మనం చెప్తే కాదండి, మీరు ఒకసారి వెళ్ళి చూడాల్సిన ప్లేస్. అది లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళండి. ఆ వాటర్ కూడా అంత క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. మీరు ఇండియాలో ఉండే ఏ బీచ్లో అయినా కానీ అంత క్లియర్ వాటర్ చూసుకుంటారు, అంత బాగుంటుంది. సో కొంచెం టైం పట్టింది ట్రావెల్ చేయడానికి, కానీ ఆల్మోస్ట్ ఒక టైం అయ్యాక టైర్డ్ అయినా కానీ ఆ వ్యూ చూశాక అన్నీ మర్చిపోయామండి. కనపడుతుంది, స్టార్ట్ అయింది చూసారా. సో రైట్ సైడ్ ఫుల్ అండ్ ఫుల్ వాటర్, ఇట్స్ బే ఆఫ్ బెంగాల్. ద సేమ్ వే లెఫ్ట్ సైడ్ ఆల్సో కూడా సేమ్ మీకు బే ఆఫ్ బెంగాలే ఉంటుంది. ఒక లైన్ ఉంటుంది, ఒక పాయలాగా వెళ్తుందండి. అక్కడ నుంచి మన రామనాథపురం నుంచి రామేశ్వరం వరకు ఇదే విధంగా ఉంటుంది ట్రావెల్ టిల్ పాంబన్ బ్రిడ్జ్. పాంబన్ బ్రిడ్జ్ వచ్చే వరకు వ్యూ ఇలాగే ఉంటుంది. అదిరిపోయిందండి అసలు. ఇంత క్లియర్గా రెండు వైపులా సముద్రంతో ట్రావెల్ చేసే ఎక్స్పీరియన్స్ ఎక్కడ దొరకదు అసలు. ఇండియాలో ఎన్ని రోజులు నేను చాలా చోట్ల తిరిగాను, కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు. సూపర్బ్ అండి అసలు. ఒకసారైనా వెళ్ళాలి, అంత బాగుంటుంది. నేను డ్రైవ్ చేస్తూ వీడియో తీశాను, సో ఎవరో అలా ట్రై చేయొద్దు. బట్ ఓకే, అందరికీ చూపించాలి కాబట్టి డ్రైవ్ చేస్తూ ట్రై చేశాను. మాకు ఎంతవరకు వీలవుతుంది అనేది. సో నేను ఇంతకుముందు రైట్ సైడ్ చూపించాను కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తుందన్నమాట. సో ఈ కొంచెం క్రాస్ అయిన తర్వాత మనకి పాంబన్ బ్రిడ్జ్ వస్తుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి అస్సలు మ్యాజిక్. అదిగో కనపడుతుంది కదా, అది రామేశ్వరం ఐలాండ్. అది రామేశ్వరం ఐలాండ్ అండి. లెఫ్ట్ సైడ్లో ఉండేది ఓషన్, రైట్ సైడ్లో ఓషన్ ఉంటుంది, కానీ దానిలో ఐలాండ్ ఉంటుంది. దాని పేరు రామేశ్వరం ఐలాండ్. అల్టిమేట్ అండి, చెప్తాను చూడండి. ఇక్కడ నుంచి చూపిస్తాను మీకు. ఒక్కొక్క వ్యూ చూస్తుంటే ఇది మన ఇండియానేనా, ఇలా ఉంటుందా, ఇన్ని రోజులు మనం ఇక్కడికి వెళ్ళలేదా, ఎందుకు ఇన్ని రోజులు మిస్ అయ్యాము అన్నట్లు ఉంటుందండి. గెట్ రెడీ ఫర్ దట్. ఒక్కసారైనా ఐ రిక్వెస్ట్ యూ, ఒక్కసారైనా దాన్ని వెళ్ళి చూసి మీరు మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో లేదో కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి, ఓకేనా. సో గెట్ రెడీ ఫర్ ది పాంబన్ బ్రిడ్జ్. ఓకే, వీఆర్ అబౌట్ టు స్టార్ట్. హియర్ వి గో. సో మనం రీచ్ అయిపోయామండి పాంబన్ బ్రిడ్జ్కి. సో ఇదేనండి ద మోస్ట్ బ్యూటిఫుల్ బ్రిడ్జ్, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ఇన్ సౌత్ ఇండియా, పాంబన్ బ్రిడ్జ్. ఇది షిప్స్ మధ్యలో వచ్చినప్పుడు ఓపెన్ అవుతుంది. సో అక్కడ ఒక టవర్ లాగా మధ్యలో కనిపిస్తుంది కదండి, లాస్ట్లో అక్కడ నుంచి అది ఓపెన్ అవుతుంది. షిప్స్ వెళ్ళిపోయాక మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. సో ఇది ట్రైన్లో వెళ్తే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అంట. బట్ మాకు ఆ ఛాన్స్ అయితే రాలేదు. బట్ మేము కవర్ చేయడానికి ట్రై చేసాం. అంత బాగుంటుంది. వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. వాటర్ అంత క్లియర్గా ఉండడం ఇండియన్ బీచ్లో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎక్కడ కూడా మన చెన్నైలో కానీ, వైజాగ్లో కానీ, గోవాలో కానీ, అదేవిధంగా మ్యాంగ్లూర్,
వేరే ఇంకెక్కడైనా లైక్ ట్యూటికోరిన్, తిరుచెందూర్, కన్యాకుమారి ఎక్కడ కూడా ఇంత క్లియర్గా అయితే నేను వాటర్ చూసిందే లేదు. సో ఇది బ్యూటిఫుల్ పాంబన్ బ్రిడ్జ్. ఈ పాంబన్ బ్రిడ్జ్లో కూడా సపరేట్గా రోడ్ వెహికల్స్కి సపరేట్గా ఉంది, ట్రైన్కి సపరేట్గా ఉంది. ఇక్కడ 2 బ్రిడ్జ్లు కనపడుతున్నాయి కదా ట్రైన్స్కి. సో కింద ఉండేది ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట. సో పైన ఉండేది కొత్తగా న్యూగా కన్స్ట్రక్ట్ చేసింది. ఇది ఇంత క్లియర్గా లోపల ఉండే ఫిష్ కదిలేదు కూడా బాగా కనపడుతుంది. ఆ పైన ఉంది కదండి, అది న్యూగా కన్స్ట్రక్షన్ చేశారు. అది వెరీ రీసెంట్గా కట్టారనమాట. సో ఇటు సైడ్ చూస్తే మొత్తం బోట్స్, ఫిషింగ్ బోట్స్, ఇవన్నీ ఐలాండ్స్, చిన్న చిన్న ఐలాండ్స్ అన్నీ కనబడుతున్నాయి. ఇది మొత్తం కూడా ఫుల్ అండ్ ఫుల్గా వాటరే ఉంటుంది. సో మళ్ళీ మేము ఈ వీడియోస్ అన్నీ తీసుకున్నాక మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అలా వెళ్ళి బ్రిడ్జ్ మధ్యలోకి చాలా హైట్ వెళ్తుందండి బ్రిడ్జ్. ఆ హైట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆపి మళ్ళీ కొన్ని స్నాప్స్ తీశాను మీకోసం, చూడండి. అవి చాలా బాగుంటాయి. సో కొంచెం వెళ్ళేసరికి అక్కడ మాలాగే చాలామంది ఆగి ఫొటోస్ అవి తీసుకుంటూ ఉన్నారు, స్నాప్స్ అంటే తీసుకుంటున్నారు. సో మళ్ళీ రాలేం కదండి, వచ్చినప్పుడు ఇలాంటివన్నీ జాగ్రత్తగా భద్రపరచుకోవాలి, మన మెమరీస్ కదా. సో దానికోసం ప్రతి ఒక్కరూ అక్కడ ఆగి, అక్కడ లోకల్గా ఉండే వాళ్ళు కూడా మమ్మల్ని ఎవ్వరూ ఏమి అనలేదు, ఒక మాట కూడా అనట్లేదు. ఎందుకంటే వచ్చేవాళ్ళు అందరూ అక్కడ దీనికోసమే వస్తారు కదండి, వ్యూ కోసమే వస్తారు కదా. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి, మిగతా వెహికల్స్ అన్నీ మా పని మేము చేసుకుంటూ వెళ్తున్నాం. సో మనకైతే వాళ్ళు చాలా లోకల్ పీపుల్ చాలా సపోర్టివ్గా ఉంటారు. ఒక్కళ్ళు కూడా మనల్ని ఇబ్బంది పెట్టలేదు. ఎందుకు ఇలా వెహికల్ ఇలా రోడ్ పార్క్ చేశారు బ్రిడ్జ్ మీద, మేము ఎలా వెళ్ళాలి, అలా ఏమీ ఎవరు ఒక్కరు కూడా మాట్లాడలేదు. సో చాలా అయితే బాగుంది. సో కోఆపరేటివ్గా ఉన్నారు అక్కడ పీపుల్. సో ఆల్మోస్ట్ వచ్చేసామండి మిడ్ ఆఫ్ దికి ఇప్పుడు వచ్చామండి. కరెక్ట్గా మిడ్ ఆఫ్ ది బ్రిడ్జ్ మీదకి వచ్చి ఈ స్నాప్స్ తీసానండి. చూడండి ఎంత బాగుంది. ఈ బ్రిడ్జ్ మీద మధ్యలో షిప్ వచ్చినప్పుడు కరెక్ట్గా ఆ మధ్యలో ఉన్నది ఓపెన్ అవుతుందండి. ఇది స్నాప్స్, వన్ ఆఫ్ మై బ్యూటిఫుల్ స్నాప్స్ టేకెన్ బై మీ. సో నాకైతే చాలా బాగా నచ్చాయి. చూడండి, హోప్ యూ ఆల్సో లైక్ దిస్. ఇంకా చాలా ఉంది, మీకు ధనుష్కోటి వెళ్ళే వరకు కూడా చూపిస్తాను ఎలా ఉంటుందనేది. ఇక్కడ టెంపుల్ ఉంది, రామనాథ స్వామి టెంపుల్ ఉంది, ఇలా చాలా ఉన్నాయి. సో వెయిట్ ఫర్ దట్. ఓకే, జస్ట్ గో రెడీ ఫర్ దట్. ఇది రౌండ్ ది క్లాక్ వీడియో అండి. సో రైట్ సైడ్ వచ్చేసి ఫుల్ ఫిషింగ్ బోట్స్ అవి ఉంటాయి. సో రైట్ సైడ్ పాంబన్ బ్రిడ్జ్. సో ఈ వ్యూ రౌండ్ ద క్లాక్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇది అయ్యాక మనము పాంబన్ సిటీలోకి ఎంటర్ అవుతాము విత్ సమ్ టోల్ చార్జెస్, లైక్ ఎంట్రీ చార్జెస్, ఇట్స్ అరౌండ్ లైక్ 50 రూపీస్ పర్ వెహికల్. సో ఇక్కడ నుంచి రామనాథ స్వామి టెంపుల్కి ఒక 15 కిలోమీటర్స్ అండి. సో చిన్న ఐలాండ్లో 15 కిలోమీటర్స్ ట్రావెల్. సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో మీరు కావాలంటే మ్యాప్లో ఒకసారి ట్రై చేయండి. ఆ మ్యాప్ మీకు పెడతాను, మ్యాప్ ఇమేజెస్ కూడా ఇస్తాను మధ్యలో. సో మీరు చూడండి. సో ఎంత బాగుంటుందంటే ఆ చిన్న ఐలాండ్కి వెళ్ళి ఆ ఐలాండ్లో ఇంత దూరం ట్రావెల్ చేయడం అనేది సో బ్యూటిఫుల్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. కుదిరితే మీకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళండి. బెస్ట్ ఎక్స్పీరియన్స్. కాకపోతే కొంచెం మేము సన్నీ సీజన్లో వెళ్ళాం, సో చాలా హాట్గా ఉంది అక్కడ. కొంచెం రైనీ సీజన్లో అలా వెళ్ళి చూడండి. సో ఇంకా వీ కెన్ ఫైండ్ బెటర్ వెదర్. సో వచ్చేసామండి రామేశ్వరంకి. సో అక్కడ కనపడుతుంది కదా ఒక గోపురం, అదేనండి రామనాథ స్వామి టెంపుల్ వెస్ట్ గోపురం. అక్కడికి వెళ్ళడానికి, ఆ టెంపుల్ని చూడటానికి ఓవర్ నైట్ ట్రావెల్ చేసి 550 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చామండి. సో అక్కడికి రాగానే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడ ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే అండి 22 తీర్థం ఉన్నాయండి, 22 తీర్థాలు ఉన్నాయి. సో ఈ 22 తీర్థాల్లో ఒక్కొక్క తీర్థంలో మన మీద ఆ బావిలో నుంచి నీళ్లు తోడి మన మీద పోస్తారు. జనరల్ క్యూలో వెళ్ళొద్దు. సో పర్ హెడ్ 200 తీసుకొని మీరు ఒక సపరేట్ పర్సన్ మాట్లాడుకుంటే అతను మన మీద ఒక బకెట్ నీళ్లు పోస్తాడు, అతని తోడి మన మీద పోస్తారనమాట. పర్ హెడ్ 200 తీసుకుని చార్జ్ చేస్తారు. సో చాలా అంటే చాలా బాగుంటుందండి ఆ ఎక్స్పీరియన్స్. 22 తీర్థాల్లో
స్నానం చేసి మనం దేవుని దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ తొలి తీర్థం వచ్చేసి సముద్ర స్నానం. సముద్ర స్నానం అయ్యాక 22 తీర్థాల్లో మనకి నీళ్లు పైన వేయడం జరుగుతుంది. 23వ తీర్థం ఏంటంటే స్వామి మీద అభిషేకం చేసిన నీరు 23వ బావి గర్భగుడిలో ఉంటుంది. అది మన మీద చల్లుతారు. ఆ నీళ్ళు తీసుకొచ్చి మన మీద చల్లుతారు. మనకి తీర్థంగా కూడా ఇస్తారు తాగడానికి. చాలా అంటే చాలా తీయగా ఉంటాయి. 7వ బావిలో ఉప్పే ఉండదంటండి. అదొక వింత అక్కడ. 7వ తీర్థంలో ఉప్పు ఉండదు. స్వీట్గా ఉంటాయి వాటర్. చాలా తీయగా ఉన్నాయి. మేము టేస్ట్ చేసాం కూడా. సో మిగతా అన్నిట్లో కూడా కొంచెం సాల్టీగా ఉంది, కానీ 7th వచ్చేసి చాలా తీయగా ఉంది. అన్నీ న్యాచురల్గా నీళ్లు ఊరే బావులు, ఏది కూడా ఆర్టిఫిషియల్ కాదు. చాలా అంటే చాలా గొప్ప విశేషంగా ఉంది అది. ఇక్కడ అయ్యాక మాకు 1 o'clockకి అలాగా దర్శనం అయిపోయింది. కాదనుకున్నాం కానివ్వండి, కానీ దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. అవ్వదనుకున్నాము కానీ వి గాట్ ఇట్. ఇది ఇన్సైడ్ ద టెంపుల్ అండి. టెంపుల్ 1 o'clock వరకు ఉంటుంది, ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ 4 o'clockకి ఓపెన్ చేస్తారు. సో ఇక్కడ మీరు ఒకటి చెప్పని మర్చిపోయాను. మీరు లోపలికి తీర్థ స్నానానికి వెళ్ళినప్పుడు బాటిల్ తీసుకెళ్ళండి. ఆ బాటిల్లో 22 తీర్థాల వాటర్ని దానిలో మనం ఫిల్ చేసుకోవచ్చు. వాళ్ళు బకెట్లో పోసేటప్పుడే మనం ఫిల్ చేసుకోవచ్చు. అలా కాకపోతే దర్శనం అయిపోయిన తర్వాత ఒక 20 రూపీస్కి ఒక బాటిల్ ఇస్తారు, తీర్థం ఇస్తారు. అవన్నీ అన్ని బావుల్లో వాటర్ని మిక్స్ చేసిన వాటర్ అనమాట. సో అలా కూడా మనం తెచ్చుకోవచ్చు. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మనకి నిత్యాన్నదానం కూడా జరుగుతుంది స్వామివారి టెంపుల్లో. సో అక్కడికి వెళ్ళి స్వామివారి ప్రసాదం కూడా తీసుకోవచ్చు. ఇవి నేను ఇందాక మిస్ అయిన 2 పాయింట్స్. సో ఇది అయిపోయాక మేము ఇక్కడ నుంచి టెంపుల్ ముందు నుంచి రైట్ తీసుకొని ధనుష్కోటికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాము. సో ఇక్కడ నుంచి ధనుష్కోటి ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా 25 kilometers ఎంటర్ అయిపోయామండి ధనుష్కోటి రోడ్కి. ఒక 2 to 3 minutes డ్రైవ్ చేస్తేనే మనము ఈ రోడ్లోకి వచ్చేస్తాము. స్ట్రైట్ ఒకే రోడ్ ఉంటుందండి టిల్ ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా. సో అక్కడి నుంచి మనం ధనుష్కోటి లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియాకి వెళ్ళొచ్చు. సో మధ్యలో ఒక టెంపుల్ వస్తుందండి, రాములవారి టెంపుల్. అది చూసుకొని మనం అక్కడి నుంచి ధనుష్కోటి వెళ్ళచ్చు. చాలా బాగుంది రాములవారి టెంపుల్ కూడా. మధ్యలో చాలా బ్యూటిఫుల్గా కట్టారు. అది చాలా పాతదని చెప్పారు. సో మేము అది చూడలేదు. చూడలేదంటే అది ఎప్పటి నుంచే చేశారు అనేది, ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారని చూడలేదు. ఇది లెఫ్టే అండి. ఈ లెఫ్ట్ సైడ్లో ఆల్మోస్ట్ అది సముద్రంలాగా కనపడుతుంది కానీ సముద్రం కాదు, ఒక లేయర్ లాగా కట్టేశారు. సముద్రం వాటర్ దానిలోకి రాకుండా ఆపి ఒక కన్స్ట్రక్షన్ లాగా ఉంది, మ్యాన్ మేడ్ కన్స్ట్రక్షన్ లాగా ఉంది. దానిలోకి ఒక చెరువు లాగా, సముద్రం మధ్యలో ఒక చెరువు లాగా ఉందన్నమాట. అక్కడ టెంపుల్ ఉంది, రామాలయం ఉంది. సో అక్కడికి వెళ్ళి రాముడిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి మేము ధనుష్కోటికి వెళ్ళాం. ఇక్కడ క్షేత్ర విశేషాలు అవి మేము పెద్దగా తెలియదు. అక్కడ ఎవరు చెప్పేవాళ్ళు కూడా ఉండరు. జస్ట్ వెళ్ళి టెంపుల్లో చూసుకొని దర్శనం చేసుకొని వెళ్ళిపోవడమే. కానీ మధ్యలో వెళ్ళే ఎక్స్పీరియన్స్, చుట్టూ సముద్రం లాంటి ప్లేసు, ఆల్మోస్ట్ లైక్ అది ఎలా సముద్రం కాదని చెప్పగలిగామంటే అండి, మనకి కొంచెం టెంపుల్ దగ్గరికి వెళ్ళాక పైన వ్యూ పాయింట్ అది చూస్తే అర్థమవుతుంది. ఒక లేయర్ లాగా కట్టారు, గోడ కట్టినట్టు కట్టేశారు సముద్రం మధ్యలో. సో సముద్రం వాటర్ చాలా తక్కువ వస్తుంది. అవతల సముద్రంలో ఉండే వాటర్ కలర్కి ఇక్కడ ఉండే వాటర్ కలర్కి చాలా డిఫరెంట్ ఉంది. ఇట్స్ లైక్ కన్స్ట్రక్ట్ చేసిన ఒక చెరువులాగా ఉంటుంది అనమాట. సో ఇది టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. దర్శనం అది చేసుకొని అయిపోయాక లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియాకి వచ్చేసామండి. వచ్చేసరికి ఇక్కడ ట్రాఫిక్ ఉందండి బాబు, చాలా హెవీగా ఉందండి. మేము ఆల్మోస్ట్ 1 kilometer డిస్టెన్స్కి 1/2 hour వెళ్ళాల్సి వచ్చింది. హెవీ రోడ్. హాలిడే రోజు వెళ్ళాము మేము. హాలిడే రోజు అది మీరు మోస్ట్లీ అవాయిడ్ చేసుకోండి. సో యూ కెన్ ఫీల్ అ బెటర్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ యూ కెన్ అవాయిడ్ హాలిడేస్. ఇక్కడ నుంచి లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియాకి వెళ్ళడానికి కొంచెం టైం తీసుకుంటుంది, కానీ వెళ్ళిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము ఎక్కడ ఉన్నామనేది మ్యాప్ లొకేషన్ పెట్టాను చూడండి. సో ఇక్కడైతే మిడ్ ఆఫ్ ది ఇండియా అండ్ శ్రీలంక ఓషన్లో ఉన్నాను.
సో ఇదొక బ్యూటిఫుల్ మెమరీ అనమాట. సో టేకెన్ లొకేషన్ మ్యాప్స్ ఆల్సో. సో ఇది అక్కడి నుంచి ఒక రౌండ్ ద క్లాక్ వీడియో ఫ్రమ్ ది లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా. సో ఎటు చూసిన సముద్రం, వాటరు, ఫుల్ ఆఫ్ వాటరు, చాలా క్లీన్గా, చాలా క్రిస్టల్ క్లియర్లో వాటర్ ఉందండి. సో బ్యూటిఫుల్ ఈవినింగ్. సో చాలా బాగా ఉంది, మేము చాలా ఎంజాయ్ చేసాం అక్కడ. సో కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది. సో బెటర్ మనము ఆ టైం అవాయిడ్ చేస్తే కొంచెం మంచిది. సో రిటర్న్ అయ్యాము. అక్కడి నుంచి రిటర్న్ అయినప్పుడు ఈ బ్యూటిఫుల్ ఈవినింగ్ సన్సెట్, అబౌట్ టు సన్సెట్ అనమాట. సో ఇలాగా చాలా మంచి ఎక్స్పీరియన్స్. మనము లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి చోటుకి వెళ్ళాలండి. ధనుష్కోటి అనేది చెప్తే కాదండి, ఒకసారి మనం ఎక్స్పీరియన్స్ చేసి చూడాల్సిన ప్లేస్ అది. సో ఎంత మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అండి, చాలా అంటే చాలా. సో మనము అక్కడికి వెళ్ళి అన్నీ మర్చిపోయి, మన టెన్షన్స్, మన బర్డన్స్ అన్నీ మర్చిపోయి చాలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేసి రావచ్చు. చాలా బాగుందండి. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ యూ పీపుల్ టు గో దేర్ అట్లీస్ట్ వన్స్. మీరు వెళ్ళొచ్చి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా నాకు ఒకసారి చెప్పండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆర్చి వ్లాగర్స్ మేము గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఇలాంటి వీడియోస్ ఎన్నో చేసి పెట్టాలని అనుకుంటున్నాము. సో మీ సపోర్ట్ మాకు కావాలి. సో ఇంకా కూడా మేము చాలా వీడియోస్ ఉన్నాయి. సో ఆన్ ది వే. సో విల్ ప్రొవైడ్ యూ, విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ ద places, most of the beautiful places in fact. సో ఇది ఒక బీచ్ వ్యూ అండి. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి రిటర్న్ వచ్చిన తర్వాత రిటర్న్లో మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది బీచ్ వ్యూ. బీచ్ నుంచి తీసాము, చాలా బాగుందన్నమాట ఇది. సో ఇది అటు సైడు ఓషన్ ఉంటుంది, ఇటు సైడు ఓషన్ ఉంటుంది, మధ్యలో మనం ఉన్నాము. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్ ఉంది. సో బీచ్ వాటర్ ఇంకా పైకి కూడా వచ్చేటట్లు ఉందండి. మేము వెళ్ళినప్పుడు కొంచెం లోపలికి ఉంది. సో ఇంకా కూడా పైకి వస్తుందేమో టైమింగ్ మారినప్పుడు. సో అది కూడా మంచి ఎక్స్పీరియన్స్. సో టేక్ కేర్, విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.